మిస్సింగ్ కేసులలో ఒక కొత్త కోణం ఆవిష్కృతమైంది. తాజాగా మన రాష్ట్ర పోలీసులు తేల్చినటువంటి అంశం అంటే ఇంతవరకు మిస్సింగ్ అంటే వ్యభిచార గృహాలకు లేకపోతే ఫస్ట్ ఒకటి పెళ్ళిళ్ళు లేచిపోవడాలు ఈ ఒకటి ఇంటి మీద అలిగి వెళ్ళడాలు ఇట్లాంటిది. అది కాకుండా వ్యభిచార గృహాలకు తరలించేది ఒకటి. ఇది కాకుండా అవయవాల కోసం కూడా మిస్సింగ్లు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చారు. రీసెంట్గా కర్నూలుకు సంబంధించినటువంటి ఒక కథనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు, వీళ్ళలో చాలామందికి సిగరెట్టు, గుట్కా, మద్యం అంటే అలవాట్లు ఉండవు కాబట్టి వాళ్ళ దంతాలు, ఎముకలు, ప్రేగులు, గుండె, కాలేయం, మెదడు, మూత్రపిండాలు అన్నీ మెడికల్లీ మార్పిడికి బాగాను అని ప్రేమలో పడేయడం లేదా జాబ్ బ్లఫ్స్ ఇవ్వడం ద్వారా ఈ అమ్మాయిలు ఎక్కడికైనా తీసుకెళ్ళడం సులభం. చాలా అందమైన స్టార్ హీరో టైప్ అబ్బాయిలు ఈ అమ్మాయిల్ని నెట్లో ట్రాప్ చేస్తున్నారు. ఈ అబ్బాయిలు నిజంగా ప్రొఫెషనల్ క్రిమినల్స్, డబ్బు కోసం ఏదైనా చేయగలరు. ఇట్లాంటి అబ్బాయిలు మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 4 లక్షల మంది